హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా ఫిజికల్ వర్కౌట్ సెషన్లో ఈరోజు డే 88. నా 75 డేస్ ఛాలెంజ్ తర్వాత నా వర్కౌట్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. బట్ ఛాలెంజ్ తర్వాత చాలా గ్యాప్స్ వచ్చాయి. అది కంటిన్యూ ఎగ్జామ్స్ వల్ల కానీ అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో కొంచెం ట్రావెల్ చేయడం వల్ల నేను వర్కౌట్ని అయితే కంటిన్యూ చేయలేకపోతున్నాను. అదేవిధంగా ఇప్పుడు డే 88 వరకు కూడా చాలా రోజులైతే గ్యాప్ వచ్చేసింది. కానీ ఈరోజు కొంచెం ఫ్రెష్గా అయితే వర్కౌట్ చేయడానికి వచ్చాను. ఈరోజు కొంచెం యాక్టివ్గా కూడా బాడీ సపోర్ట్ చేస్తూ ఉంది. అందుకే కొంచెం వామప్ని కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకొని రొటీన్గా కాకుండా కొంచెం స్టిక్ మూమెంట్తో అండ్ బాడీ మొత్తం కొంచెం ఫ్లెక్స్ అయ్యేలాగా అయితే వర్కౌట్ని అదేవిధంగా నా వామప్స్ని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. కొంచెం బెటర్గా కూడా ఉంది. హెయిర్ కట్ అండ్ బియర్డ్ తీయటం వల్ల ఏమో కొంచెం ఎక్స్ట్రా యాక్టివ్నెస్గా అయితే అనిపిస్తూ ఉంది బాడీలో. సో అందుకే అదేవిధంగా వామప్ని కొంచెం డిఫరెంట్ స్టైల్లోనే అలాగే కంటిన్యూ చేస్తూ కొంచెం నా యాక్టివ్గా అయితే వామప్ని కంటిన్యూ చేస్తూ ఉన్నా. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు, చరితగా మారే స్థాయికి ఎదుగు. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది. మంచి రోజు రేపే ఆరంభించవా. అరే ఎవరి గుణం ఏమిటో, ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంట. అరే విత్తనము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, కొంతకాలం ఆగమంట. సింగమల్లె నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఊరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ పెన్ నరసింహ. నేనీసమున్న బాలుడయ్యా, నేను మేలు చేయువన్నయ్యా, మేలు మరచిపోనయ్యా. ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. సింగమల్లె నువ్వు శిఖరము చేరు. అలా వామప్ని అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ వర్కౌట్ని చాలా గ్యాప్ తర్వాత షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. షోల్డర్ వర్కౌట్ని డైరెక్ట్గా నా మెషిన్ మీదే ఒక 15 kg వెయిట్తో అయితే వర్కౌట్ని స్టార్ట్ చేశాను. షోల్డర్ వర్కౌట్లో ఫస్ట్ టైం మిషన్ షోల్డర్ ప్రెస్ మీద కొంచెం ఎక్కువ వెయిట్ అయితే తీసుకొని డిఫరెంట్గా ఈ ఆర్నాల్డ్ ప్రెస్ని సేమ్ అదే స్టాండింగ్ పొజిషన్లో అయితే చేశాను. ఇది కొంచెం ఎక్కువగా షోల్డర్ మీద బెటర్ ఫీల్ అయితే వస్తూ ఉంది. అండ్ నా షోల్డర్స్ మీద కూడా సేమ్ అంతే హెవీ ఇంపాక్ట్ అయితే సిట్టింగ్ పొజిషన్ కంటే ఎక్కువ బెటర్గా అయితే తెలుస్తూ ఉంది. సో అందుకే అదే వర్కౌట్ని అంతే కంటిన్యూ చేశాను. అలా కొంచెంగా అయితే వెయిట్ని మ్యాక్సిమం ఇంక్రీజ్ చేస్తూ కంటిన్యూ చేశాను. నాకు ఇది ఆ ఇంపాక్ట్ ఏదైతే కిక్ ఇస్తుందో దానికి ఇంకా బాగా ఎక్కువ రెప్స్ అయితే కంటిన్యూ చేయాలనిపించింది. అందుకే ఓన్లీ ఒక బోరింగ్ ఎక్సర్సైజ్లా కాకుండా ఓన్లీ షోల్డర్ని ఈరోజు ఎక్కువ వేరియేషన్స్ కాకుండా తక్కువ వేరియేషన్స్లోనే ఎక్కువ షోల్డర్ మీద ఇంపాక్ట్ పడేలాగా అయితే వర్కౌట్ని కంటిన్యూ చేశాను. అండ్ నెక్స్ట్ కేబుల్ రోప్తో కూడా షోల్డర్ వర్కౌట్ని సేమ్ అదేవిధంగా కంటిన్యూ అయితే చేశాను. దీంట్లో కూడా మంచి వెయిట్ అయితే తీసుకొని కొంచెం స్లో మోషన్లో నా షోల్డర్ మీదే పర్ఫెక్ట్గా అయితే వెయిట్ పడేలాగా కంటిన్యూ చేశాను. అండ్ నెక్స్ట్ అప్పటికే బాడీ కంప్లీట్గా హీట్ అయిపోయి స్వెట్ అయితే వస్తూ ఉంది. అందుకే జాకెట్ని అయితే తీసేసి నెక్స్ట్ నా బైసెప్ పార్ట్ని అలా ట్రైన్ చేస్తూ ఉన్నాను. బైసెప్ పార్ట్ అండ్ షోల్డర్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్తో ఎక్కువగా అయితే ఇంపాక్ట్ అయితే బాగా పడుతూనే ఉంది. అండ్ హ్యాండ్స్ బైసెప్స్ ట్రైసెప్స్ని ట్రైన్ చేసి చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. అయినా సరే సేమ్ అవే హెవీ వెయిట్ని అయితే తీసుకొని కొంచెం స్లో మోషన్లో కరెక్ట్గా నా బైసెప్స్ మీదే ఎక్కువ ఇంపాక్ట్ పడేలాగా అయితే ట్రై చేస్తూ ఉన్నా. అందులో మధ్యలో కూడా కొంచెం రిలాక్స్ అవుతున్నప్పుడు నా ఫోర్ ఆర్మ్ కూడా మీడియం వెయిట్ అయితే యూస్ చేసి అది ట్రై చేస్తూ ఉన్నాను. అప్పటికే నా షోల్డర్స్ అండ్ బైసెప్స్ అయితే బాగా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేసింది.
నెక్స్ట్ కర్ల్ బార్ అయితే తీసుకొని ఒక 10 kgs వెయిట్తో బైసెప్ని అదేవిధంగా ట్రైన్ చేయడానికి అలా ట్రై చేశాను. అప్పటికే బాగా కంప్లీట్గా వర్కౌట్ అయిపోయి టైర్డ్ అయిపోయిన బైసెప్స్ మీద కర్ల్ బార్తో ట్రైన్ చేస్తుంటే బైసెప్స్ మీద అయితే చాలా హెవీ ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది అండ్ చాలా బెటర్గా కూడా నాకు అనిపించింది ఈరోజు. అండ్ నేను స్టార్ట్ చేయబోయే ముందు కూడా సేమ్ ఇదే ఫీల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయాలని స్టార్ట్ చేశాను. సో అదేవిధంగా నాకు అనుకున్నట్లుగా అయితే నా రిజల్ట్ అయితే ఈరోజుకి వర్కౌట్ని ఫినిష్ చేయగలిగాను. ఈరోజు టోటల్ వర్కౌట్ నా షోల్డర్ అండ్ బైసెప్ వర్కౌట్ని ఇలా కంటిన్యూగా నా అనుకున్న విధంగానే కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. అప్పర్ బాడీని షోల్డర్ అండ్ బైసెప్స్తో వర్కౌట్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇంకా ఏదో బ్యాలెన్స్ ఉన్నట్లు అనిపిస్తే సేమ్ అదే బైసెప్స్ మీద కొంచెం ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ పుష్ చేయాలని చెప్పేసి పులప్స్ని అయితే మ్యాక్సిమం నేను చేయగలిగినన్ని అయితే చేశాను. అప్పటికే నా హ్యాండ్స్ని కొంచెం టైర్డ్ అయిపోయి ఎక్కువ అయితే చేయలేకపోయాను. అండ్ ఈరోజుకి నా వర్కౌట్ని ఇంతటితో ఫినిష్ చేసేసి నెక్స్ట్ నా క్లాస్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. క్లాస్కి మొబైల్ తీసుకెళ్ళి కూడా చాలా రోజులైంది, అందుకే చాలా రోజుల తర్వాత నా క్లాస్ వీడియో కూడా షూట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సపోర్టింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.